ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు బాగున్నారు కదా? యా, ఆల్ దీస్ 3 days మీరు చాలా ఎంజాయ్ చేసినారు కదా ఆన్లైన్ VBS. అవును, అందరం చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. సో లాస్ట్ 3 days నుండి మంచి యాక్టివిటీస్, చాలా మంచి డివోషనల్ స్టోరీస్, అంతే మాత్రం కాదు మెమరీ వర్సెస్, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు కదా. ఇవన్నీ మీకు ప్రయోజనకరంగా ఉండేనా? ఎస్. సో ఇవాళ ఈ 4th day VBSని కూడా మనం ఒక చిన్న మాట ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. అందరు తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ 4th day VBSని స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మా రక్షక, ఈ ఉదయకాల సమయంలో అయినా తండ్రి ప్రభువా, ఈ బిడ్డలందరితో తండ్రి నీ సన్నిధానంలోనికి రానికి మా జీవితంలో మీరు ఇచ్చిన తరుణంకై మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 4వ దినం నాయన తండ్రి ప్రభువా, మేము అడుగుపెట్టనికి మా జీవితంలో ఇచ్చిన ఈ ధన్యతకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఈరోజు నేర్చుకోబోతున్న స్టోరీలోనైనా తండ్రి, మేము మెమరైజ్ చేయబోతున్న మెమరీ వర్స్లో ప్రభువా, మేము చేయబోతున్న యాక్టివిటీలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ నేర్చుకుంటున్న ప్రతి స్టోరీలో, ప్రతి మెమరీ వర్స్లో, ప్రతి పాటలో నాయన నిన్ను గురించి తెలుసుకొని ప్రభువా నీ నామ మహిమార్థమై వారందరూ ఉపయోగపడలాగిన సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభువా. ఈ స్టోరీ చెప్తున్న మీ ప్రియులను నాయన తండ్రి ప్రభువా, మెమరీ వర్స్ చెప్తున్న వారిని, యాక్టివిటీ చేపిస్తున్న ప్రతి టీచర్ని కూడా ప్రభువా నీవు జ్ఞాపకం చేసుకొని వారికి 100 రెట్ల ఆశీర్వాదం మీరు దయచేయమని ప్రభువా. ఈ దినం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండలాగున సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. Jesus is the mighty God. He is the mighty God. Jesus is the mighty God. He is the mighty God. Everybody bow before him. He is the mighty God. Everybody bow before him. He is the mighty God. Jesus is the loving God. He is the loving God. Jesus is the loving God. He is the loving God. Everybody bow before him. He is the loving God. Everybody bow before him. He is the loving God. Jesus is the caring God. He is the caring God. Jesus is the caring God. He is the caring God. Everybody bow before him. He is the caring God. Everybody bow before him. He is the caring God. Jesus is the strong God. He is the strong God. Jesus is the strong God. He is the strong God. Everybody bow before him. He is the strong God. Everybody bow before him. He is the strong God. Jesus is the big God. He is the big God. Jesus is the big God. He is the big God. Everybody bow before him. He is the big God. Everybody bow before him. He is the big God. Jesus is the mighty God. He is the mighty God. Jesus is the mighty God. He is the mighty God. Everybody bow before him. He is the mighty God. Everybody bow before him. He is the loving God. Everybody bow before him. He is the caring God. Everybody bow before him. He is the strong God. Everybody bow before him. He is the big God. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మనం ఇప్పుడు ఒక మెమరీ వర్డ్స్ నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఈ మెమరీ వర్డ్స్కి ఒక యాక్టివిటీ నేను తీసుకొని వచ్చాను మీ ముందుకి. మొదటగా ఒక చార్ట్ తీసుకొని దాన్ని ఈ డిజైన్లో కట్ చేసి దీన్ని మనము కలర్స్ వేసుకున్న తర్వాత దీనిని మనము గోడకి పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలా హ్యాంగ్ చేసుకొని రోజు చూసుకొని ఆ వాక్యాన్ని చదువుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నేను ఈ మెమరీ వర్డ్స్ని
ఇంగ్లీష్లో చేశాను మరియు తెలుగులో కూడా చేశాను. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తున్నాను. When pride comes, then comes disgrace. But with humility comes wisdom. Proverbs 11:2. తెలుగులో దీనిని చదివినట్లయితే, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. సామెతలు 11:2. ఓకే పిల్లలు, మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే మీకు ఇష్టమైన రీతిగా మీరు మెమరీ వర్డ్స్ని ఇట్లా చార్ట్స్లో తయారు చేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సెండ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? లాక్డౌన్ సమయంలో చక్కగా మమ్మీ చేసే వంటలన్నీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారా? ఎంత చక్కగా ఆన్లైన్ మీకోసం ఇంటికే వస్తుంది కదా. దేవునికి చాలా వందనాలు. దేవుడు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. మరి ఈరోజు ఒక కొత్త స్టోరీ మనం నేర్చుకుందాం. ఓకే, సో స్టోరీ నేర్చుకోబోయే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. ఈ యొక్క కష్టకాలంలో నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి నాయన మా బిడ్డల వద్దకు ఇలా ఆన్లైన్లో రావడానికి కృపనిచ్చినందుకు వందనాలు. బిడ్డలు ఎంతో చక్కగా తండ్రి ఆసక్తిగా వీక్షిస్తుండగా నాయన నీ కృప పిల్లలపై ఉంచండి నాయన. వారు వినే ప్రతి ఒక్క స్టోరీ, మెమరీ వర్స్, యాక్టివిటీ చక్కగా నేర్చుకొని నీ సన్నిధిలో ఆనందించడానికి కృపను అనుగ్రహించగలరని యేసుక్రీస్తు పుణ్యనామంన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, సో ఈరోజు మనం ఒక కొత్త స్టోరీ నేర్చుకుందాం. ఏంటంటే తన పేరు రెప్రబస్. సో రెప్రబస్ అనే ఒక బాలుడు కనానీయుడు తను. అయితే తూర్పు దేశంలో ఆయన ఉండేవాడు అనమాట. ఆయన చిన్ననాటి నుండి వాళ్ళ స్నేహితులందరికంటే చాలా బలవంతుడు, చాలా బలంగా ఉండేవాడు అనమాట. వాళ్ళ స్నేహితులకి కష్టమైన పనులన్నీ ఆయన వాళ్ళకి సహాయం చేస్తూ చాలా హెల్ప్ చేసేవాడు. ఆయన చూడ్డానికి కూడా తన హైట్, వెయిట్ చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు అనమాట. ఆ ఊర్లో ఆయన అంటే అందరికీ తెలుసు. రెప్రబస్ ఎవరు అనంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేవారు. అయితే రెప్రబస్ పెద్దగా అయిన తర్వాత చాలా ఆజానుడు బావుడుగా తయారయ్యాడు. తర్వాత ఆయన అనుకున్నాడు, నేను నా బలాన్ని ఎవరికో ఒకరికి వాడాలి అని చెప్పి ఏం చేశాడంటే, అక్కడ తన దేశంలో ఉన్న, రాజ్యంలో ఉన్న ఒక రాజుకి తను సైన్యంలో జాయిన్ అయిపోయి పనిచేయడం స్టార్ట్ చేశాడు. సో ఆయన పనిచేస్తుండగా కొన్ని రోజులకి ఏమైందంటే తన స్నేహితుల ద్వారా ఒక మాట విన్నాడు. ఈ రాజు కంటే ఇంకా గొప్ప రాజు పక్కకున్నాడు, పక్క దేశంలో ఉన్నాడు. ఆయన చాలా బలం కలిగిన వాడు, ఆయన దగ్గర చాలా పవర్ ఉంది అని అంటే రెప్రబస్కి పవర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆయన ఏమనుకున్నాడంటే, ఓకే నేను ఈ రాజు కాదు, ఇంకొక గొప్ప ఆయనకి నేను సేవ చేస్తాను, నా బలాన్ని, నా టాలెంట్ని అంతా నేను అక్కడ యూజ్ చేస్తాను అని చెప్పి కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు అన్నట్టు ఆ రాజు దగ్గరికి. ఆ రాజభవనంలోకి ఆయన ప్రవేశించేటప్పుడు ఆ పక్కన ఉన్న సైనికులు వాళ్ళందరూ ఆయన హైట్ని చూసి భయపడి ఆయనను ఆపలేకపోయారు. అప్పుడు ఆయన రెప్రబస్ డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, రాజా నా పేరు రెప్రబస్, నేను నీ సేవ చేయడానికి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను అన్నప్పుడు ఆ రాజు చాలా సంతోషించాడు. రెప్రబస్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అబ్బా, ఇంత బలం కలిగిన ఒక వ్యక్తి నా సైన్యంలో ఉండడానికి వచ్చాడా అని చెప్పి హ్యాపీగా తనని తన సైన్యంలోకి చేర్చుకున్నాడు. అట్లా రెప్రబస్ అక్కడ రాజుకి చాలా హెల్ప్ చేస్తూ చాలా యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళన్నీ. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అట్లా యుద్ధాలు చేయడము, గెలవడము, రావడము ఇవన్నీ జరిగింది. ఒక రోజు ఏమైందంటే రాజు ఫ్రీగా ఉన్న టైంలో, అప్పుడు ఏం వార్స్ ఏం జరగట్లేదు దేశంలో, చాలా ఫ్రీగా ఉన్నాడు అనమాట. ఆ టైంలో వాళ్ళ దేశంలో ఉన్న ఆ కవులను పిలిపించుకున్నాడు ఆయన రాజు. పిలిపించుకొని ఏం చేశాడంటే, మీరు ఇంతకుముందు జరిగిన యుద్ధాలు, వాళ్ళ గెలుపు, వాళ్ళ
ఓడిపోవడము ఇవన్నిటి గురించి చాలా కవితలు రాశారు కదా, అవన్నీ నాకు వినిపించండి అని అన్నారనమాట. అప్పుడు అక్కడ ఉన్న కవి ఏం చేశాడంటే ఆ గెలుపు ఓటముల గురించి చాలా కవితలు వినిపిస్తూ ఉంటే, ఎప్పుడైతే ఓటమి అనగానే రాజుకు చాలా భయం వేస్తుంది అనమాట. భయమేసి రాజు ఇట్లా క్రాస్ లాగా సైన్ చేసుకుంటున్నాడు, అమ్మో అమ్మో అని భయపడుతున్నాడు. రెప్రబస్కి అర్థం కాలేదు, ఎందుకు ఈ రాజు ఆ కవి చదివేటప్పుడు ఇలా ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకున్నాడు. సరేలే ఇప్పుడు కాదు, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతా నేను ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా భయపడుతున్నాడు రాజు అని అనుకున్నాడు. సో అందరూ వెళ్ళిపోయారు, ఇంకా కవులు వెళ్ళిపోయినరు. అందరు వెళ్ళిపోయిన తర్వాత రెప్రబస్ రాజు దగ్గరకు వచ్చిండు. రాజు దగ్గరకు వచ్చి, రాజా మీరు కవి ఆ కవితలన్నీ చదివేటప్పుడు మీరు ఎందుకు ఇలా ఇలా సైన్ చేశారు, మీ కళ్ళలో నాకు భయం కనిపించింది అని అన్నారంట. అవును రెప్రబస్ అని అన్నాడంట, కానీ ఏం సమాధానం చెప్పట్లేదట. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చెప్పేస్తే రెప్రబస్ తనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పేసి భయపడి ఏం చెప్పట్లేదన్నమాట. సో తర్వాత బాగా బలవంతం చేస్తున్నాడు రెప్రబస్, రాజా చెప్పండి మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు భయపడడం నేను ఎప్పుడు చూడలేదు అని అన్నారంట. అవును రెప్రబస్, ఒక ఆయన ఉన్నాడు, ఏంటిదంటే సాతాను అనే వ్యక్తి అందరి రాజులను టెంప్టేషన్స్లో ప్రాబ్లమ్స్లో పడేసి అందరినీ ఓడిస్తూ ఉంటాడు. ఆయన గుర్తొచ్చి నాకు భయం వేసి నేను ఇలా ఇలా అని దేవుని గుర్తు చేసుకున్నాను రెప్రబస్ అని అన్నట. అవునా, నీకంటే బలవంతుడు ఉన్నాడా, నీకంటే ఇంకా బలం కలిగిన వ్యక్తి ఉన్నాడా అని చెప్పి అనుకున్నాడంట. అనుకొని ఓకే నేను ఇంకా ఈ రాజుకు సేవ చేయలేను, నేను ఎవరైతే ఆ సాతాను రాజ్యానికి చెందిన ఆ ప్రిన్స్ ఉన్నాడు కదా ఈవిల్ కింగ్, ఆ ఈవిల్ కింగ్కే నేను సేవ చేస్తానని చెప్పి ఆ రాజును విడిచిపెట్టి, రాజా ఇంకా నేను వెళ్ళిపోతాను, నేను ఆ ఈవిల్ కింగ్కే నేను సేవ చేస్తానని చెప్పి ఆయన రాజును విడిచిపెట్టేసి రెప్రబస్ ప్రయాణం మొదలుపెట్టాడు. సో ఈ రెప్రబస్ ఎప్పుడైతే ఈవిల్ కింగ్ ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ ఈవిల్ కింగ్ ఉన్న చోటు మొత్తం డిస్ట్రక్షన్, అందరూ ఏడవడము ఇలా చూస్తున్నాడు అనమాట. ఏంటి ఈయన ఉన్న దగ్గర అంతా ఇలా ఉంది అని అనుకుంటున్నాడు, కానీ పర్లేదు ఈయన అందరికంటే శక్తివంతుడు కాబట్టి నేను ఈయనతోనే ఉంటాను, నేను ఈయనకే సహాయం చేస్తాను అని అన్నాడంట. అలా ఈవిల్ కింగ్తో జాయిన్ అయిపోయాడు రెప్రబస్. జాయిన్ అయిపోయిన తర్వాత నేను మీతోనే ఉంటాను అని అన్నప్పుడు సరే ఓకే కమ్ అని చెప్పి అన్నీ ఆయన పనులలో హెల్ప్ చేస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఈ ఈవిల్ కింగ్ సేటన్ గుర్రం మీద ప్రయాణం చేస్తుండే, రెప్రబస్ ఇద్దరు కలిసి 2 గుర్రాల మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక దగ్గర సడన్గా ఆగిపోయిండు సేటన్. ఏంటి ఇలా సడన్గా ఆగిపోయిండు అని అనేసరికి అక్కడ చూసేసరికి అక్కడ ఏముంది, క్రాస్ ఉందన్నమాట. క్రాస్ ఉంటే రెప్రబస్ అడుగుతున్నాడు, కింగ్ ఏమైంది మీకు, ఎందుకు ఆగిపోయారు మీరు అలాగా అంటే, వద్దు ఏం లేదులే మనం వెనక్కి వెళ్దాం అని చెప్పి తిరిగి వెళ్తున్నారు అనమాట. కానీ రెప్రబస్ ఇడిచిపెట్టలేదు. చెప్పండి ఎందుకు మీరు ఇలా ఆగిపోయారు, అక్కడ ఏదో సింబల్ ఉంది, దాన్ని చూడగానే మీరు భయపడి ఆగిపోయారు ఏంటి అని అంటే, అవును ఆ సింబల్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది, అది క్రీస్తు శిలువ, ఆ క్రీస్తు శిలువ మీద మరణించి ఈ లోకంనంతా జయించాడు, ఆయన చాలా శక్తివంతుడు అని చెప్పగానే రెప్రబస్కి అనుకున్నాడు, అమ్మ ఇంకొక కింగ్ ఉన్నాడా, నీకంటే గొప్ప కింగ్ ఉన్నాడా, అయితే నేను ఆయనకే సర్వ్ చేస్తా అని చెప్పి ఏం చేసిండంటే ఇంకా ఈ ఈవిల్ కింగ్ని విడిచిపెట్టేసి వెళ్తున్నాడు. వెళ్తూ ప్రయాణం చేస్తూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. అందరిని అడుగుతున్నాడు ఎక్కడ ఉన్నాడు క్రీస్తు అనే కింగ్, ఎక్కడ ఉన్నాడు అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్రస్ చెప్తున్నారు, కానీ తనకి ఎక్కడ ఏమీ పాయింట్ దొరకలేదు, ఎక్కడ దొరుకుతాడు క్రీస్తు అని వెతుక్కుంటూ వెళ్తుంటే ఇంకా చాలా అలసిపోయాడు. కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అక్కడ పడిపోయాడు, అలసిపోయి పడిపోయినప్పుడు ఒక వ్యక్తి వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి ఆయన అంటాడు కదా, అయ్యో బాబు ఏమైంది నీకు, చాలా అలసిపోయినట్టున్నావు అని అంటే రెప్రబస్ ఇంకేం మాట్లాడే పొజిషన్లో ఉండడు. సో ఆయన ఏం చేస్తాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, రెప్రబస్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు చక్కగా భోజనం పెట్టి ఆయనను మంచిగా చూసుకొని కొన్ని రోజులు అయిన తర్వాత అడుగుతాడు అనమాట, ఏంటి బాబు నీకు ఏం కావాలా, ఏం వెతుకుతున్నాను అసలు అంటే, నేను క్రీస్తు అనే రాజును వెతుకుతున్నా, ఆయన అందరికంటే శక్తివంతుడంట, నేను ఆయనకే పని చేయాలని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే నాకు పవర్ అంటే చాలా ఇష్టము, నేను వెళ్ళి ఆయనకే సేవ చేస్తాను అని అన్నప్పుడు అప్పుడు ఆయన స్లోగా
క్రీస్తు గురించిన స్టోరీ చెప్పాడట. క్రీస్తు ఎంత గొప్పగా ఆయన మరణాన్ని జయించినాడు, ఆయన ఎంత ధైర్యశాలి అని చెప్పి క్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఇంకా రెప్రొబస్ లేచిండట. తన దగ్గర ఉన్న పెద్ద సోడ్ తీసుకొని నేను ఇంకా ఆయనకే సర్వ్ చేస్తా అని అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నీ సోడ్ అవసరం లేదు, క్రీస్తుని సర్వ్ చేయాలంటే నీకు ఒక మంచి మార్గం చెప్తాను, నేను ఎలా నువ్వు ఆయనను సేవించాలో చెప్తాను, నా దగ్గరికి రా అని అన్నాడంట. ఆయనను ఒక ప్లేస్కి తీసుకెళ్ళిండంట. ఆ ఊరు చివరిలో ఒక నది ఫ్లో అవుతూ ఉంది. సో ఆ నది ఎప్పుడు ఒకసారి హైగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఒకసారి లోలో వెళ్తూ ఉంటుంది అనమాట. సో చాలామంది ట్రావెలర్స్కి ఆ నది దాటి యువతల వెళ్ళాలంటే చాలా కష్టం, ఎవరు అంత ఈజీగా దాటలేరు అనమాట. సో ఆయన చెప్తాడు కదా, నువ్వు ఇంత ఆజానుభావుడివి కదా, నువ్వు ఏం చేయంటే నువ్వు క్రీస్తుని సర్వ్ చేయాలంటే ఈ నది దాటే ఆ ట్రావెలర్స్కి నువ్వు హెల్ప్ చేయి, అప్పుడు దేవుని నువ్వు సర్వ్ చేసినట్టే, అప్పుడు ఏదో ఒక రోజు దేవుడు వచ్చి నేను తప్పకుండా దర్శిస్తాడని చెప్తాడంట. అప్పుడు రెప్రొబస్ సరే అని చెప్పేసి ఆ నది పక్కకే ఒక చిన్న హట్ లాంటిది వేసుకొని అక్కడనే జీవిస్తూ ఉంటూ అక్కడికి వచ్చే ట్రావెలర్స్ని వాళ్ళందరినీ ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆయన దాటేదన్నమాట. సో ఎంత హైగా రివర్ ఫ్లో అయినా కూడా రెప్రొబస్ మునిగిపోయేవాడు కాదు, ఎందుకంటే ఆయన అంత హైట్ ఉండేవాడు అనమాట. సో ఆయన ఉమెన్ని, ఓల్డ్ పీపుల్ని, చిన్నపిల్లల్ని ఎవరు వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు అనమాట. సో అట్లా అందరినీ దాటించడము, అటు నుండి ఇటు తీసుకురావడం, ఇటు నుండి అటు దాటించడం, ఇలా చేస్తుండేవాడు అనమాట రెప్రొబస్. సో అలా చేస్తూ 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 కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు రెప్రొబస్కి మంచి నిద్రలో ఉన్నాడు అనమాట. ఆ నైట్ చాలా వర్షం పడుతుంది. చాలా వర్షం పడుతుంటే రెప్రొబస్ అనుకున్నాడు, ఇంత వర్షం పడుతుంది, అసలు ఇంత ఉరుములు ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు, ఇన్ని ఇయర్స్లో ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది అని అనుకొని అలాగే పడుకొని ఉన్నాడు అనమాట. అయితే కొంతసేపు అయినాక ఆయనకు ఒక స్వరం వినబడుతుంది, రెప్రొబస్ రెప్రొబస్ అని ఎవరో చిన్న బాబు పిలిచినట్టు అనిపిస్తుందంట. వెళ్ళి బయటికి చూసేసరికి ఎవరూ లేరు. మళ్ళీ వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ అలాగే స్వరం వినబడితే బయటికి వెళ్ళి చూసేసరికి ఆ వర్షంలో ఒక చిన్న బాలుడు కనిపించిండంట. ఆయనను చూసి ఏంటి ఇంత వర్షంలో నీవు ఇలా ఇక్కడ ఉన్నావేంటి అంటే, రెప్రొబస్ నేను ఈ నది దాటాలి అని అన్నాడు అనమాట. అవునా దాటాలా, సరే అని రెప్రొబస్ ఇంకేం ఆలోచించలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు నేను నిన్ను దాటిస్తానని చెప్పి. ఎందుకంటే రెప్రొబస్కి చాలా మంచి హృదయం ఆయనది, హెల్ప్ చేసే హృదయం. కానీ ఆయన హృదయంలో ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది. ఏంటిదంటే నేనే పవర్ఫుల్, నేనే స్ట్రాంగ్, నేనే అందరికంటే గ్రేట్ అన్నది ఆయన హృదయంలో ఎప్పుడు ఉంటుంది అన్నమాట. ఆయనకు పవర్ అంటే అంత ఇష్టం. హీ వాంట్ టు సర్వ్ పవర్ పవర్ పవర్. అందుకే ఆయన చాలా రాజులను విడిచిపెట్టేసిండు, ఈవిల్ కింగ్ని విడిచిపెట్టేసిండు, ఇలా పవర్ వెనకే పరిగెట్టేవాడు అనమాట. సో అలాగా ఆయన వెళ్తూ, సో ఆ అబ్బాయిని మీద భుజాల మీద కూర్చోబెట్టుకొని వెళ్తుంటే మధ్యలో ఏమైంది, తుఫాన్ ఎక్కువైపోయింది, రివర్ ఫ్లో కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇంకా రెప్రొబస్కి ముందుకు దాటడానికి శక్తి చాలట్లేదు, ఇంకా నేను మునిగిపోతానేమో, ఈ అబ్బాయి కింద పడిపోయి చనిపోతాడేమో అని చెప్పి చాలా భయపడుతూ, ఇంకా ఆయన పవర్ మీద ఆ టైంలో డిపెండ్ కావట్లేదు, ఆయన వల్ల కావట్లేదు ముందుకు అడుగు వేయడం. అప్పుడు ఆయన వెంటనే ప్రార్థన చేసిండంట, దేవా నన్ను కాపాడు, నాకు శక్తినివ్వు, ఇది దాటాలంటే నీ శక్తి నాకు కావాలి, నాకున్న శక్తి సరిపోదు అని చెప్పి ఆయన గట్టిగా ప్రార్థన చేసిండట. ప్రార్థన చేసిన వెంటనే ఆయనకి చాలా శక్తి వచ్చినట్టు అనిపించిందంట. స్లోగా ఆయన నది దాటుతూ యువతల ఒడ్డునకు వెళ్ళిపోయి ఆ బాబుని కిందికి దించినాడంట. కిందికి దించి ఆయన నేను ఒకటి అడగాల నేను అని అన్నాడంట. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కదా, ఇంత ఏజ్ ఇది చాలా చిన్నది, మధ్యలో ఎందుకు నువ్వు అంత వెయిట్ పెరిగిపోయావు, నాకు ఏమనిపించిందంటే వరల్డ్ని మొత్తం నా భుజాల పైన మోస్తున్నట్టుగా అనిపించింది నాకు అని అన్నాడంట. అంటే అప్పుడు ఆయన సమాధానం చెప్పిండంట కదా, నువ్వు ఎవరినైతే ఇప్పుడు చూస్తున్నావో వాళ్ళనే నువ్వు సర్వ్ చేస్తున్నావు అని అంట. అవునా, మీరేనా జీసస్ క్రైస్ట్ అని అంట. అవును, నేను ఈ వరల్డ్ యొక్క భారాన్నంతా నేను మోస్తున్నా, నీవు ఈ మనుషులను మోస్తున్నావు, నీ హృదయంలో కొంచెం గర్వం ఉంది, ఏంటంటే నేనే శక్తివంతుని, శక్తి అంటే నీకు చాలా ఇష్టం, మీరు సర్వ్ చేయాల్సింది శక్తిని కాదు,
మీరు సర్వ్ చేయాల్సింది మిమ్మల్ని సృజించిన దేవుణ్ణి. సో యూ షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడంట. అప్పుడు ఆయన పేరు రెప్రబస్ నుంచి జీసస్ క్రైస్ట్ ఏం చేసిండంటే, నీ పేరు ఇప్పటి నుండి క్రిస్టోఫర్, అంటే క్రీస్తును మోసే వ్యక్తివి అని చెప్పి ఆయనకి చాలా జ్ఞానం ఇచ్చిండంట. ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇంకా దేవుని సేవ చేయడము స్టార్ట్ చేసిండనమాట. సో ఇలాగా రెప్రబస్ తన హృదయంలో ఉన్న ఆ చిన్న ఆలోచన ఎక్కడో మూలన ఉంది, నేనే స్ట్రాంగ్, నాకు పవర్ అంటే ఇష్టం, నేను పవర్ ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తాను, నేను పవర్ ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటా. సో మనం కూడా అలా చేస్తూ ఉంటాం కదా. మనకున్న కొన్ని క్వాలిటీస్ని మనం ఎప్పుడు హైలైట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాము. నేను దీంట్లో గ్రేట్, నేను దాంట్లో గ్రేట్ అని అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం ఎప్పుడు హైలైట్ చేస్తూ ఉంటాం. కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండాలని చెప్తున్నాడు. సో గాడ్ లైక్స్ హంబుల్నెస్. హంబుల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఈ హంబుల్నెస్ అనే క్యారెక్టరిస్టిక్ని అలవాటు చేసుకోవాలి. మీ లోపట ఒకవేళ చదువు పట్ల మీకు ప్రైడ్ ఉన్నా, లేకపోతే మీ హైట్ని బట్టి, మీ బ్యూటీని బట్టి, ఇంకే విషయంలో ఉన్నా, మనం ఇతరులను తక్కువ చూపుతోనే చూడొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని దృష్టిలో మీలాగే గొప్పవారే. సో మనం ఎప్పుడు కూడా మనకున్న వాటిని బట్టి గర్వపడకుండా మనం తగ్గింపు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞానంతో నింపుతాడు. ఓకే పిల్లలు, ఈరోజు స్టోరీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. సో మీరు కూడా ఈ క్వాలిటీని మీ లైఫ్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీడే ట్రై చేయాలి. ఆ విషయంలో దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. దేవుడు రెప్రబస్కి ఎలాగైతే సహాయం చేశాడో మీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. ఓకే, ఈ చెప్పిన కథ మన జీవితంలో ప్రయోజనంగా ఉండడానికి మనము ఈ హంబుల్నెస్ అనే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి దేవుణ్ణి అడుగుదామా? ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ఒక చక్కటి కథను ఈరోజు పిల్లలకి వినిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవ, మా లోపట అలాంటి ప్రైడ్ ఏదైనా ఉంటే దాన్ని తీసివేయండి తండ్రి. మాకు మంచి హంబుల్నెస్ని అనుగ్రహించండి. విన్న ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు నీ ఆత్మలో దినదినము ఎదుగులాగున కృప చూపగలరని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. I've got peace like a river, I've got peace like a river, I've got peace like a river in my soul. I've got peace like a river, I've got peace like a river, I've got peace like a river in my soul. I've got joy like a fountain, I've got joy like a fountain, I've got joy like a fountain in my soul. I've got joy like a fountain, I've got joy like a fountain, I've got joy like a fountain in my soul. I've got love like an ocean, I've got love like an ocean, I've got love like an ocean in my soul. I've got love like an ocean, I've got love like an ocean, I've got love like an ocean in my soul. I've got peace like a river, I've got joy like a fountain, I've got love like an ocean in my soul. I've got peace like a river, I've got joy like a fountain, I've got love like an ocean in my soul. I've got peace like a river, I've got joy like a fountain, I've got love like an ocean in my soul. I've got peace like a river, I've got joy like a fountain, I've got love like an ocean in my soul.
ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఇంతసేపు వికసిత అక్క చెప్పిన మంచి స్టోరీ మీరు విన్నారు కదా. చక్కటి మెమరీ వర్స్ నేర్చుకున్నారు, చాలా యాక్షన్ సాంగ్స్ చూశారు, కొన్ని పప్పెట్ షో చూసినారు. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్, ఒక మంచి యాక్టివిటీ ఇవాళ చేద్దాం మనం. సో నేను ఇవాళ యాక్టివిటీ ఏం చేయాలని అనుకుంటున్నానంటే, మీ అందరూ ప్రతిరోజు లైఫ్లో చాలామంది మనుషుల్ని చూస్తూ ఉంటారు కదా పిల్లలు, చాలామందిని చూస్తూ ఉంటారు. మీ స్కూల్స్లో, మీ కాలేజెస్లో, మీ రెగ్యులర్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు కదా. సో ఈ 3 మనుషుల్ని నేను ఒక 3 డిఫరెంట్ కేటగిరీస్గా చేసినాను అనమాట. సో ఆ 3 డిఫరెంట్ కేటగిరీస్ని 3 డిఫరెంట్ పేపర్ క్లాసెస్తో నేను ఇక్కడ రిప్రజెంట్ చేసినాను. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ ఎట్లాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి దేవుని గురించి తెలీదు, ప్రభువు గురించి తెలియదు, అసలు ఏం ఆలోచిస్తున్నామో రేపటి గురించి ఏంటి అన్న చింత లేదు, వాళ్ళు ఎవ్వరి గురించి పట్టించుకొని ఒక గుంపు. వీళ్ళని ఈ ఫస్ట్ క్లాస్లో నేను చూపిస్తున్నాను. సెకండ్ క్లాస్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, వాళ్ళకి ప్రభువు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ అనేక సార్లు వాళ్ళు ఏమనుకుంటారంటే, నా సొంత శక్తితో, నా సొంత బలంతో నేను సమస్తం చేయగలను, లేదా నేను కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే నేను బాగుండగలను అని అనుకునే వాళ్ళనమాట. అదే థర్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎట్లాంటి వాళ్ళు అని అంటే, దేవుని వాక్యముపై, ప్రభువుపై, ప్రార్థనపై ఆధారపడే కొందరు మనుషులు. సో ఇవాళ డైలీ లైఫ్లో మనం చూసే మనుషుల్ని ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్గా చేశానన్నమాట. కానీ ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంది పిల్లలు. అదేంటిదంటే, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో రెగ్యులర్ టెంప్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు అని ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ఇవాళ తెలుసుకుందాం. చూడండి, ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ని 3 డిఫరెంట్ పీపుల్గా నేను చెప్పాను కదా. దాంట్లో ఇదిగో మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్ని, మన రెగ్యులర్ టెంప్టేషన్స్ని, మనం రెగ్యులర్గా ఫేస్ అయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని, శ్రమల్ని ఈ వాటర్తో రిప్రజెంట్ చేద్దాం. చూడండి, వీళ్ళకి సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వీళ్ళకి కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, మరి ఇట్లాంటి వారికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది పిల్లలు. సో మనం ఏం చూస్తున్నాము అని అంటే, దేవుని నమ్మని వాళ్ళకి ఒకే విధమైన కష్టాలు వస్తుంది, దేవుని గురించి తెలిసిన వారికి ఒకే విధమైన కష్టం వస్తుంది, దేవుని గురించి తెలుసుకొని దేవునిపై ఆధారపడే వాళ్ళకి కూడా సేమ్ టైప్ ఆఫ్ కష్టం వస్తుంది అనమాట. కానీ మీరు మంచిగా గమనిస్తే, ఇదిగో ఈ ఫస్ట్ గ్రూప్ ఉన్నారు కదా, ఎవరైతే దేవుని నమ్మరో, ఎవరైతే దేవుని పైన ఆధారపడరో, ఎవరైతే దేవుని గురించి తెలుసుకోవాలి అన్న ఒక కాన్షియస్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కష్టాలు అదే విధంగా ఉంటాయి. చూసినారా పిల్లలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అదే విధంగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా రెండవ గుంపు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళకి ప్రభువు గురించి తెలిసినప్పటికీ కూడా దేవునిపై పెద్దగా ఆధారపడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నా సొంత శక్తితో, నా సొంత బలముతో, నాకున్న జ్ఞానంతో, నేను చదువుకున్న చదువుతో, లేకపోతే నాకున్న నాలెడ్జ్తో నేను అన్నీ చేసుకోగలుగుతాను, దేవునిపైన నేను పెద్దగా ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. అదే కొందరు ఉంటారు, కొందరు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న శ్రమ జీవితంలో కలిగినా, ఏ చిన్న ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో వచ్చినా వాళ్ళు వెంటనే దేవుని వైపు చూస్తారనమాట. కీర్తనకారుడు అంటారు కదా, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, ఇదిగో భూమి ఆకాశంను సృష్టించిన సృష్టికర్త ద్వారానే నాకు సహాయం కలుగును కదా. అట్లా అనుకునే వాళ్ళు ఈ థర్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళ జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు చూసినారా, మళ్ళీ ఇక్కడ తొంగి చూస్తే చూడండి, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, వారికున్న ప్రతి ప్రాబ్లమ్ని, వారికున్న ప్రతి టెంప్టేషన్ని, వారికున్న ప్రతి ఒక్క శ్రమల్ని యేసు ప్రభువు వారి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి వారి ప్రతి ప్రాబ్లమ్ని ఆయన పైన తీసుకున్నారనమాట. బైబిల్లో ఈ విధంగా రాస్తుంది, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. అవును పిల్లలు, ఇదిగో ఈ ప్రతి ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఉంది, కానీ నిజంగా చూస్తే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్ ఏమీ కనిపించట్లేదు బయటికి, అది ఎవ్వరికీ కనిపించట్లేదు. సో మన లైఫ్లో కూడా నిజంగా దేవుడు లేడనుకోనో కానీ, లేకపోతే దేవుడు ఉన్నా కానీ నా సొంత తెలివితో చేద్దాము, నాకున్న జ్ఞానంతో చేద్దాము, లేకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు అని అనుకుంటే, నిజంగా చెప్తున్న పిల్లలు, మన ప్రాబ్లమ్స్, మన యొక్క శ్రమలు, మన యొక్క కష్టకాలము అదే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని యందు ప్రార్థన చేస్తూ ఆయన వైపు
కనులెత్తి చూస్తామో మన కష్టాలన్నీ ఆయన తీసుకుంటాడనమాట. బాగుంది కదా పిల్లలు ఈ యాక్టివిటీ? సో ఈ యాక్టివిటీ మీ పిల్లల ముందు, మీ ఫ్రెండ్స్ ముందు మీరు కూడా చేయాలి కదా. మీ ఫ్రెండ్స్ ముందు కానీ మీ ఫ్యామిలీ ముందు మీరు కూడా చేయాలి కదా. ఓకే, సో ఈ మ్యాజిక్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ 2 క్లాసెస్ అంటే రెగ్యులర్గా ఉన్న క్లాసెస్, దేవుని నమ్మని వాళ్ళు, దేవుని గురించి తెలిసి దేవుని పైన ఆధారం పడని వాళ్ళు, వాళ్ళ క్లాసెస్ని నార్మల్గా ఉంచుతున్నాను. కానీ ఎవరైతే ప్రభువు పైన ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని పైన విశ్వాసం ఉంచి, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో, ఇదిగో వాళ్ళ క్లాస్లో నేను ఏం వేసినాను తెలుసా? ఒక మంచి స్పాంజ్ వేసినాను. ఆ స్పాంజ్ ఏం చేస్తుంది తెలుసా? మనం పోసిన వాటర్ అన్నిటినీ అది వెంటనే పీల్చేసుకుంటుంది అనమాట. అది మొత్తం దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని బయటికి ఏం కనిపించనియదు. సేమ్ అదే మన లైఫ్లో రిపీట్ అవుతుంది. మనము కూడా దేవుని యందు ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి మన ప్రతి అవసరం కొరకు దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కష్టాలను, మన ప్రాబ్లమ్స్ని, మన శ్రమలన్నిటినీ ఆయన తీసుకుంటాడు. మరి మన లైఫ్ అంతా ఇట్లా ఎంటీగా ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడనమాట. బాగుంది కదా పిల్లలు? ఈ మ్యాజిక్ లాగా మీరు మీ ఫ్రెండ్స్ ముందు కూడా చేసి చూపించవచ్చు అనమాట. కానీ ఈ యాక్టివిటీ నుండి మీరు చాలా గ్రహించవలసింది ఉంది. మనము ఎప్పుడు ఇదిగో ఈ 2 క్లాసెస్ ఉన్నట్టుగా ఉండద్దు. ఈ 2 క్లాసెస్లో ఉన్న మనుషులు ఎప్పుడు దేవుని పైన చూడరు. కానీ బైబిల్లో ఈ విధంగా రాస్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవును, ఆయన మనకి ఏ టైంలోనైనా మనం దేవుణ్ణి అప్రోచ్ అవ్వచ్చు. ఏ టైంలోనైనా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నాకు ఈ కష్టం ఉంది, ఇదిగో నాకు ఈ సబ్జెక్ట్లో చాలా కష్టంగా ఉంది, నాకు నీ హెల్ప్ అవసరమై ఉంది, నాకు నీ జ్ఞానం అవసరమై ఉంది. ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉంటే విస్తారంగా దయచేయి యెహోవాను అడుగుడి అని వాక్యం సెలవిచ్చింది. ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పేసి మనం ప్రార్థన చేసి ఆయన వైపు వెళ్తే ఆయన మన ప్రాబ్లమ్స్ని, ఆయన మనకున్న శ్రమలన్నిటిని తీసుకొని మన లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంచుతారనమాట. సో మనం ఇవాటి నుండి హ్యాపీగా ఉండడానికి ఒక రీజన్ తెలుసుకున్నాం కదా పిల్లలు. హ్యాపీగా ఉండే ఒక సీక్రెట్ తెలుసుకున్నాం కదా. అవును, మనం ప్రతిదీ దేవుని దగ్గరికి తీసుకెళ్దాం, ప్రార్థన చేద్దాము, ఆయన వాక్యం పై నమ్ముదాము, ఆయన యందు విశ్వసిద్దాము, ఆయన సమస్తం చూసుకుంటాడు. సో ఈ యాక్టివిటీ మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఆమెన్. హలో చిల్డ్రన్, ఈరోజు స్టోరీ మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. సో విన్నదానికి ఇప్పుడు మీకు టెస్టింగ్ టైం. మీరు విన్నదంతా మీరు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మీ ఆన్సర్స్ పెట్టండి. సో క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ ద రియల్ నేమ్ ఆఫ్ సెయింట్ క్రిస్టఫర్? సెయింట్ క్రిస్టఫర్ యొక్క అసలు పేరు ఏమిటి? సెకండ్ క్వశ్చన్, వై డిడ్ సెయింట్ క్రిస్టఫర్ లీవ్ కింగ్ హూమ్ హీ వాజ్ సర్వింగ్? సెయింట్ క్రిస్టఫర్ ఎందుకు తను సేవించుచున్న రాజును వదిలిపెట్టాడు? థర్డ్ క్వశ్చన్, వాట్ డిడ్ సెయింట్ క్రిస్టఫర్ డూ టు సర్వ్ క్రైస్ట్? దేవుని సేవించుటకు సెయింట్ క్రిస్టఫర్ ఏమి చేశాడు? ఫోర్త్ క్వశ్చన్, వాట్ డిడ్ సెయింట్ క్రిస్టఫర్ ప్రే వైల్ హీ వాజ్ క్రాసింగ్ ది రివర్? నది దాటుచుండగా సెయింట్ క్రిస్టఫర్ దేవుని ఏమని ప్రార్థన చేస్తాడు? ఫిఫ్త్ క్వశ్చన్, హూ కేమ్ టు హెల్ప్ సెయింట్ క్రిస్టఫర్ డ్యూరింగ్ రైనీ నైట్? ఆ రాత్రి వర్షం పడుతుండగా సహాయము కోసము ఎవరు వచ్చారు? సో చిల్డ్రన్, మీరందరూ ఆన్సర్స్ రాసి వాట్సాప్ నెంబర్కి పంపించండి. ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి ఈ రోజంతా మీరు చాలా హ్యాపీగా మెమరీ వర్స్ స్టోరీలో సెయింట్ క్రిస్టఫర్ గురించి నేర్చుకున్నారు. అందులో ఆయన చాలా హంబుల్గా ఉన్నాడు కదా, హ్యూమిలిటీ గురించి నేర్చుకున్నారు కదా, యాక్టివిటీ చేశారు, ఒక చక్కని మ్యాజిక్ షో కూడా చూశారు కదా. మరి ఇంత చక్కగా ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్గా జరిగినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి మీరున్న స్థలంలో మోకరిచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా.
ఈ 4th డే VBSని ప్రభా జయకరంగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు నేర్చుకున్నాయి ప్రభా, జ్ఞాపకం ఉంచుకోవడానికి వారికి సహాయం చేయండి. మీ దివ్యమైన సాన్నిధ్యం వారికి తోడుగా ఉంచండి ప్రభా. మీ జ్ఞానం వారికి దయచేయండి ప్రభా. తిరిగి మేము ప్రభా రేపు మళ్ళీ VBS ఆన్లైన్లో కలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ పిల్లలు చూసిన ప్రతి దాన్ని ప్రభా వారి మైండ్లో జ్ఞాపకం ఉంచుకోవడానికి, వారి హృదయంలో ముద్రించుకోవడానికి మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, మరి 4th డే చక్కగా నేర్చుకున్నారు కదా. రేపు కూడా మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. మీరు మళ్ళీ 5th డే కూడా ప్రోగ్రామ్ని చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.